అందరికీ నమస్కారం. ఈరోజు మనం పి గన్నవరం మండలంలోని బూరుగులంకలో ఇవాళ ఉన్నాము. ఈరోజు మనకి ఇక్కడ గోదావరి పాయ ఏదైతే ఉందో దానివల్ల ఈ 4 గ్రామాలు బూరుగులంక, గంటిపెదపూడి లంక, ఉడుముడి లంక మరియు అనగారివాడిపేట ఈ 4 గ్రామాలకి యాక్సెస్ కాస్త కట్ అయిపోవడం జరిగింది. సో దీనికోసం ముందుగానే మేము సమాయత్తమయ్యి మీటింగ్స్ అవి కూడా ఏర్పాటు చేసుకొని ప్రిపరేటరీ యాక్టివిటీస్ అవి టేకప్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఒక 2 బోట్లు వీళ్ళ రెగ్యులర్ రాకపోకలకి ఇబ్బంది కలగకుండా ఇంజన్ బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి బోట్లో 10 మంది ప్రజలకు మించి ఎవరు ఎక్కకుండా కూడా 2 వైపులా పోలీసు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ తరపున సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి ప్రతి బోట్లో కూడా ఒక 12 లైఫ్ జాకెట్లు ఉండేటట్టు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ పిల్లలు ఈ 4 గ్రామాలకు సంబంధించి ఒక 40 మంది బయట వేరే ఊర్లకి చదువుకు వెళ్తున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి కూడా స్పెషల్గా వాళ్ళకి సరిపోయే సైజులో ఒక 10 లైఫ్ జాకెట్లు పిల్లలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని మనము కావాల్సిన నిత్యావసర వస్తువులు కానివ్వండి, లేదంటే మన డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు తక్షణమే స్పందించి అధికారులందరినీ ముందుగానే అలర్ట్ చేయడం జరిగింది. ఏవైనా ఎలక్ట్రికల్ విద్యుత్ సమస్యలు కానీ మిగిలిన సమస్యలు అన్నీ ఉంటాయి, ఇప్పుడే వాటినన్నింటినీ ఒకసారి చెక్ చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. మనకి సాధారణంగా ధవళేశ్వరం బ్యారేజ్లో 11.75 ఫీట్ల అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు మొదటి వార్నింగ్ రిలీజ్ చేస్తారు. సుమారు 10 లక్షల క్యూసెక్లలో అవుట్ఫ్లో అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్ అని మనం ముందుగానే సమాచారం వస్తే ఇమీడియట్గా మనం అలర్ట్ అయ్యి ఇక్కడ సిబ్బందిని అన్నింటినీ అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా మా యొక్క ముఖ్య విజ్ఞప్తి, బోట్లు ఎక్కి రాకపోకలు సాగించేటప్పుడు తప్పనిసరిగా అందరూ లైఫ్ జాకెట్లు పెట్టుకొని దానికి ఉండే స్ట్రాప్స్ కానీ దానికి ఉండే బెల్ట్స్ అన్నీ కూడా మీరు దయచేసి తప్పనిసరిగా పెట్టుకొని, అదేవిధంగా ఈ బోటు నడిపే డ్రైవర్లకు కానీ అక్కడ ఉండే మా పోలీసు ఫైర్ సిబ్బంది అందరికీ కూడా మరీ ముఖ్యంగా వాళ్ళని అలర్ట్ చేసి ప్రతి ట్రిప్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ అన్ని జాగ్రత్తలు పాటించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. మేము కూడా ఇక్కడ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు, తహసీల్దార్ గారు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు, గ్రామ సర్పంచ్ అందరూ ఉన్నారు. సో వాళ్ళందరితో సమన్వయం చేసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫ్లడ్ సీజన్ సుమారు అక్టోబర్ వరకు ఉంటుంది. సో ఈ 3-4 నెలల కాలం మొత్తం అంతా కూడా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు, అంత సపోర్ట్ అంతా మేము త్వరగా స్పందించి డెఫినెట్లీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూసుకునే చర్యలన్నీ తీసుకుంటామని తెలియజేస్తున్నాం.